కోడిగుడ్డులతో జున్ను కూర ఎప్పుడైనా ట్రై చేశారా? ఈసారి తప్పకుండా ట్రై చేయండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మరి ముందుగా ఎగ్స్ని తీసుకుని అందులో పసుపు, ఉప్పు, కారం వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఆయిల్ యాడ్ చేసుకుని బాగా మళ్ళీ బీట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కుక్కర్లో పెట్టి 4 నుంచి 6 వరకు అయినా సరే విజిల్స్ రావాలండి. తర్వాత తీసి చూసుకుని ఇంకా ఉడకలేదనిపిస్తే మళ్ళీ విజిల్స్ వేయించుకోవాలి. ఉడికేలోపు మనం మసాలాను చూద్దాం. ప్లేట్లో చూపిస్తున్న మసాలా దినుసులు తీసుకుని దాన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ అంతా అయిపోయిన తర్వాత మూత తీసుకుని చాక్ ఇలా లోపలికి ఇన్సర్ట్ చేస్తే అసలు అంటుకోకుండా రావాలన్నమాట. అప్పుడు కంప్లీట్గా కుక్ అయింది అని అర్థం. ఇలా అంచుల వెంట చాకుని పంపించి నీట్గా ఫ్లిప్ చేసుకున్న తర్వాత ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుని అందులో మసాలాని బాగా ఫ్రై చేసుకున్నాక పసుపు, కారం, ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత ప్యాన్లో ఒక పక్కకు తీసుకుని అందులో ఈ ఎగ్ జున్నుని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్లో విజిల్స్ వేయించుకోవడం గురించి చెప్పాను కదండి. తక్కువ ఎగ్స్ అయితే అన్ని విజిల్స్ పట్టవండి. 3 విజిల్స్లోనే కుక్ అయిపోతుంది. మీరు తీసుకునే ఎగ్స్ క్వాంటిటీని బట్టి విజిల్స్ అనేవి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని బాగా మిక్స్ చేసుకుని మసాలా అంతా పట్టించి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఎగ్ జున్ను కూర రెడీ అయిపోతుంది. మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్.